హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? తుఫాను కారణంగా మీ ఏరియాలో ఎలా ఉంది? వాతావరణం ఎలా ఉంది? అక్కడ మాకు ఇక్కడ విజయవాడలో అయితే అప్పుడప్పుడు బాగా గాలి వేస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి. ఇప్పుడే ఒక జల్లు పడి కూడా ఆగింది. పెద్ద గాలి, ఒక జల్లు వచ్చింది ఇప్పుడు దాకా. నాకైతే ఇంట్లో అందరికీ ఫుల్ ఫీవర్స్. అందరికి కొంచెం తగ్గినాయి. మా వారికి పాపకి తగ్గింది, కానీ నాకైతే తగ్గలేదు. ఎందుకంటే రాత్రి మళ్ళీ దీని కారణంగా అందరినీ అన్నీ ముందే తెచ్చిపెట్టుకోమంటున్నారు కదా అని క్యాండిల్ తీసుకొద్దామని వెళ్ళాను. క్యాండిల్ ప్యాకెట్లు, అగ్గిపెట్టెల ప్యాకెట్లు అయితే తెచ్చి పెడదాంలే ముందే అని షాప్కి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పుడు లేదు కదా అని మామూలుగా గొడుగు తీసుకోకుండా వెళ్ళిపోయాను. నేను షాప్ దగ్గరికి వెళ్ళేలో ఫుల్ వర్షం వచ్చేసింది. మళ్ళీ పిల్లలేమో చీకట్లో ఉండిపోయారు కదా అని షాప్ దగ్గర నుంచి నేను తడుచుకుంటానే వచ్చేసరికి రాత్రి నైట్ హెవీగా మళ్ళీ ఫీవర్ వచ్చేసింది నాకైతే. మీ అందరూ జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి, అలర్ట్గా ఉండండి. మాకైతే ఇక్కడ రాత్రి నైట్ అయితే చాలా మటుకి పడుకోకుండా ఉంటే మంచిది అని చెప్పారు. ఎందుకంటే చూసుకుంటూ ఉంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు ఉన్నా కానీ ఎవరన్నా ఒకళ్ళు ఉండి కేర్గా చూసుకోమని చెప్పారు. అందరూ మా ఇంటి ముందే ఇక్కడ రక్షణ శిబిరం అని కూడా పెట్టారు. అదంటే ఎవరికైనా ఏమైనా హెల్ప్ అవసరమైనా ఉన్నాయి ఇక్కడికి వచ్చి చెప్పమని పెట్టారు. కానీ దేవుడి దయ వల్ల అంత ఇదేం లేదు. కానీ ఇప్పటి వరకు అయితే చాలా ఊర్లో అయితే చాలా బీభత్సంగా వస్తుంది కదా. నా సబ్స్క్రైబర్స్ ఎక్కడి వరకు ఉంటారో నాకు తెలియదు కదా, దానివల్ల అందుకని అందరికీ చెప్పాలనిపించింది. నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సేఫ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. హెల్త్ జాగ్రత్త, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు జాగ్రత్త. ఇది మీరు ఎంతమంది చూసినా జాగ్రత్తగా ఉండండి. చూడండి, కమెంట్లో నాకు చెప్పండి నా సబ్స్క్రైబర్స్కి ఎంతమందికి వచ్చింది న్యూస్ అనేది, ఎంతవరకు నేను చెప్పాను అనేది మీరు చెప్పండి. ఓకేనా? మీ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. బీ సేఫ్, బీ అలర్ట్, జాగ్రత్తగా ఉండండి. ఓకే, బాయ్ బాయ్. నాకైతే ఫుల్ ఫీవర్. కమెంట్స్లో అడుగుతున్నారు ఎలా ఉంది అని. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమకి, మీ అభిమానానికి, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా జాగ్రత్త, మీ అందరూ కూడా సేఫ్గా ఉండండి. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ముఖ్యంగా మరీ కేర్గా ఉండండి. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. నాకు చెప్పాలనిపించింది. ఏమన్నా తప్పులు మాట్లాడుంటే కూడా సారీ. ఎలా ఉన్నారు మీరు అందరూ కూడా? చూసిన వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ నాకు చెప్పాలి అనిపిస్తే మీరు కమెంట్లో చెప్పండి. ఓకేనా? మీరు ఎలా ఉన్నారు, మీ ఏరియాలో ఎలా ఉంది, మీ ప్రాంతాల్లో ఎలా ఉంది అనేది చెప్పండి. ఇది నా సబ్స్క్రైబర్స్ ఎంతమందికి రీచ్ అయింది అనేది కూడా నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.